నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఏలినాటి శని దోషం అంటే ఏంటో, ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి ఏ స్తోత్రాన్ని పఠించుకోవాలో, ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఏలినాటి శని దోషం అంటే ఏంటంటే, గోచార పరంగా శని భగవానుడు ఏ రాశిలో అయితే సంచారం చేస్తున్నాడో ఆ రాశి వాళ్ళకి, ఆ రాశికి ముందున్న రాశి వాళ్ళకి, ఆ రాశి తర్వాత రాశి వాళ్ళకి శని ప్రభావం ఉంటుంది. దీన్ని ఏలినాటి శని దోషం అంటారు. అంటే శని భగవానుడు సంచరించేటటువంటి రాశి వాళ్ళకి 2.5 సంవత్సరాలు, శని భగవానుడి సంచారం ఉన్న రాశికి ముందున్న రాశికి 2.5 సంవత్సరాలు, శని సంచారం ఉన్న రాశికి తర్వాత ఉన్న రాశికి 2.5 సంవత్సరాలు, మొత్తం కలిపితే 7.5 సంవత్సరాలు. దీన్నే ఏలినాటి శని దోషం, శని 7.5 అనే పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి, మీనరాశికి ముందున్నటువంటి కుంభరాశి వాళ్ళకి, మీనరాశికి తర్వాత ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి, ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది. కాబట్టి కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 రాశుల వాళ్ళు ఏలినాటి శని దోషాన్ని తొలగింపజేసుకోవాలంటే శని సప్తనామావళి స్తోత్రాన్ని శనివారం పఠించాలి. ఆ శని సప్తనామావళి స్తోత్రం ఏంటంటే, నమో శనైశ్చర పాహిమాం, నమో మందగమన పాహిమాం, నమో సూర్యపుత్ర పాహిమాం, నమో ఛాయాసుత పాహిమాం, నమో జ్యేష్ఠా పత్ని సమేత పాహిమాం, నమో యమ ప్రత్యధిదేవ పాహిమాం, నమో గృద్రవాహాయ పాహిమాం. అంటే శనికి సంబంధించిన 7 నామాలు ఈ శని సప్తనామావళిలో ఉన్నాయి. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏలినాటి శని దోషం నుంచి బయటపడవచ్చు. ఏలినాటి శని దోషం ఉన్నప్పుడు పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ శని సప్తనామావళి పఠిస్తే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే ఏలినాటి శని దోషం ఉన్నవాళ్ళు 7 శనివారాల వ్రతం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏలినాటి శని దోషం ఉన్నవాళ్ళు శనివారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఏలినాటి శని దోషం నుంచి బయటపడవచ్చు. ఏలినాటి శని దోషాన్ని పోగొట్టే శక్తి శివారాధనకు కూడా ఉంది. శివుడికి శనివారాలు నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేసినా కూడా ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. పిశాచంగా ఉన్న పిశాచత్వం పోయాక ముక్తి పొందుతాడు, అంతేగాని మళ్ళీ పుట్టాడు కాశీలో, తెలుసుకోండి. అది కాశ్యాంత మరణాన్ముక్తి అంటే అర్థం. వెంటనే అందరికీ శివుడు కుడి చెవిలో చెప్పాడు. వాడికి పిశాచత్వం పోతే కానీ శివుడు కుడి చెవిలో చెప్పే యోగం వాడికి రాదు. అంత పాపం లేకపోయినా కొంత పాపం ఉంటే భైరవ యాతన లేనిది శివుడు చెవిలో చెప్పాడు. అవునా లేదా? మొత్తాన్ని ముక్తి వస్తుంది, కానీ ఈ రెండిట్లో ఏదో అనుభవించాలి. పిశాచత్వం వస్తే ఎన్నాళ్ళు ఉంటుంది అని అడిగింది. ఇదంతా పార్వతీదేవి అడుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, శృతి స్మృతి పురాణాలన్నింటిలో చెప్తున్నదంతా కాశీ బ్రహ్మస్వరూపం, కాశీ బ్రహ్మస్వరూపం. మళ్ళీ ఈ మాటను చెప్తూ, ఇక్కడ కాశీ వచ్చిన వాడు కాశీ గురించి సత్కథలు నిరంతరం వినాలి. మళ్ళీ చెప్పాడు ఈ మాటను. ఎందుకు చెప్తున్నాడు కానీ, ఇది గొప్ప సాధన అండి. కాశీలో గొప్ప సాధన కాశీ గురించి వినడమే. కొంతసేపైనా ఎవడు చెప్పేవాడు లేకపోతే నువ్వు కాశీ మహిమను ఒకసారి నువ్వే చదువుకొని, నీవు చదువుతున్నది నువ్వు విను, అదేనే జరగాలి ఇక్కడ. అయితే ఎప్పుడైనా సరే గురుముఖత విన్నదానికే ఎక్కువ శక్తి గనక ఇక్కడ ఆశ్రయించి అలా వినాలి. అలా వినడం వల్ల తరించిపోయే వాళ్ళ కథలు చాలా వస్తాయి. అలాంటి విశేషమైన ఫలితం అని చెప్తూ, మహాపాతకాలు చేసిన వారు పిశాచమైతే 30,000 సంవత్సరాలు పిశాచం ఉంటారు. 30,000 సంవత్సరాలు. దీనిలో ఆయు ప్రమాణం ఎంతో చూసుకోండి, మానవ ఆయు ప్రమాణం మహా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక అనారోగ్యం అనుభవిస్తున్నాం అనుకోండి, 1 గంట అయినా సరే కొన్ని సంవత్సరాలంత ఫీలింగ్ ఉంటుందా లేదా చెప్పండి. ఇది ఆలోచించవలసిన అంశం. అదే సుఖం అనుభవిస్తున్నాం అనుకోండి, సంవత్సరాలు కూడా గంటల్లో అయిపోతాయి. పిశాచ్ జన్మ 30,000 సంవత్సరాలు, కానీ ప్రతి క్షణం ఎంత యాతనతోనూ ఉంటుంది ఇక్కడ. కనుక ఆ పిశాచం చాలా భయంకరం, పిశాచ్ జన్మ. అయితే అంతకంటే తక్కువ పాపాలకి శిక్ష సంగ్రహంగా ఉంటుంది అంతే. మొత్తానికి శుద్ధి లేని వాడికి సిద్ధి లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు శుద్ధి చేసుకోలేదు కనుక వాళ్ళు శుద్ధి చేస్తారు. ఎవరు? భైరవుడు పిశాచ్ జన్మం. అది అలాగా పాపక్షయం చేయడానికి పిశాచం, పిశాచ్ జన్మ అనుభవిస్తూ పాపక్షయం జరుగుతుంది ఎప్పటికో. ఇది తెలుసుకోవాలి. అయితే
కొద్దిపాటి మంచి పనుల వల్ల ఆ పిశాచత్వం భైరవయాతం నుంచి బయటపడిపోవచ్చు. కాశీలో పెద్ద కష్టపడక్కర్లేదు. నరకయాతం నుంచి బయటపడాలంటే బయట ప్రాంతాల్లో ఎన్నో సాధనలు చేస్తే కానీ జరగదు. కాశీలో కొద్దిపాటి సాధనతో నరకయాతన ఎలాగో ఉండదు, భైరవయాతన పిశాచత్వం కూడా ఉండదు. అని కాశీలో సుకృతం చెయ్యి, అంతే, దుష్కృతం చెయ్యకు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే తెలియక ఏదైనా చేసేవనుకో ఈశ్వరుడు క్షమిస్తాడు. నువ్వు తెలియకుండా చేసే తీర్థాదుల వల్ల పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది అని చెప్తూ, ఇక్కడ కాలభైరవుడిచ్చే యాతన ఎవడు తట్టుకోగలడు చెప్పు. అందుకే ఇక్కడ నిత్యం చేయవలసింది గంగా స్నానం, సాధు సంగమం, ఇలాంటివి చేసినట్లయితే కాశీలో పాపములు తొలగిపోతాయి. అది గంగ ఎందుకున్నది? సర్వపాపములను తొలగించడానికి ఉన్నటువంటి గొప్ప జ్వాల గంగ అంటే. అది గంగ అంటే నీరు కాదు, నిప్పు అన్నాడు స్వామి. అస్మత్ తేజోగ్ని గర్భ, ఎలాంటి పాపాలనైనా దగ్ధం చేయగలదు. అలాంటి కాశీలో గంగ ఉంటూ ఉంటే నాకు కాశీలో పాపను ప్రశ్నేస్తావే? కాశీలో గంగా స్నానం చేస్తే చాలు సర్వపాపములు తొలగిపోతాయి. ఇంకేం కావాలండి? అటువంటిది కాశీ. అది కాశీలో మందిర నిర్మాణం, తటాక ప్రతిష్ట, జీర్ణోద్ధరణ మొదలైన వాటి పుణ్యములు వర్ణించడానికి వీలు లేనంత గొప్పగా ఉంటాయి. ఇవన్నీ కూడా కాశీలో సర్వ ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్పబడుతుంటాయి అని చెప్తూ, ధనము ఉంటే కదా ఇవన్నీ చేయగలరు. ధనం లేని వారు ఏం చేస్తారు? ఈ తర్వాత మాట, వాళ్ళకు ప్రాయశ్చిత్త విధులేమిటి? అదొక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. అంటే కాశీలో ఉండడానికి ఎన్ని అవకాశాలు, ఎన్ని ఉపాయాలు కాశీ రహస్యం చెప్పినంతగా ఇంకే గ్రంథంలో దొరకదండి. అందుకే దీనికి ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్త విషయంలో అద్భుతమైన కథను తెలియజేస్తున్నాడు. ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. నీకు తెలుసు, గుర్తు చేస్తున్నానంతే. ఒకప్పుడు ఇక్కడే చాలా కాలం నాటి క్రితం కథ. జైగీషవ్యుడని మహానుభావుడు ఉన్నాడు. ఈ జైగీషవ్య వృత్తాంతం మనకు శివరహస్యం వస్తుంది. మహానుభావుడైన కాశీవాసి, ఇప్పటికీ కాశీవాసి అయిన ఏనాటివాడు. ఆయన పేరని ఇక్కడ శివలింగం ఉంది కాశీలో, జైగీషవ్యేశ్వరుడు అని. అక్కడి గుహ, వందే కాశీ గుహాంగంగా అంటారే గుహ, అది ఇప్పటికి ఉన్నది. ఆయన అలాగే జీవన్ముక్తుడే, వేరేగా ముక్తి పొందక్కర్లేదని జీవన్ముక్తుడే ఉన్నాడు. ఆయన్ని రోజు తలంచుకోవడం ముఖ్యం అండి. అనేక మంది మహర్షుల్ని ఎప్పుడు తలంచుకోవాలి. జైగీషవ్యుడిని మించిన శివభక్తుడు లేడు, జైగీషవ్యుడిని మించిన కాశీ భక్తుడు లేడు. కాశీ యొక్క మహిమ తెలిసిన వాడు ఆయన. గంగ కూడా కాశీకి రాకముందు నుంచి కాశీలో ఉన్నాడు మహానుభావుడు, అది మరువరాదు. ఎప్పటివాడో సిద్ధపురుషుడు. అటువంటి జైగీషవ్యుడు ఒకసారి శివుని కోసం తపస్సు చేసినప్పుడు శివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏన్నైనా ఎందుకు నువ్వు నా కోసం తపస్సు చేసావు? ఎప్పుడు నా తాదాత్మ్యంతోనే ఉంటావే, నువ్వు మళ్ళీ తపస్సు చేయాల్సిన అవసరం ఏముందంటే, ఒక సందేహం వచ్చిందయ్యా, అందుకు నిన్ను అడుగుదామని చేశాను. ఎందుకంటే అల్పజ్ఞుడిని, నువ్వు సర్వజ్ఞుడివి, అందుకే నిన్నే అడగాలి. కానీ సర్వజ్ఞుడివైన నిన్ను అల్పజ్ఞుడిని నేను అడుగుతున్నాను. నేను అర్హుణ్ణి అయితే మాత్రం నువ్వు సమాధానం చెప్పన్నాడు. ఇలా అడగాలండి. అదే నేను అడిగేం చెప్పు అంటే కూడదు, సమాధానం పొందిన అర్హత ఉండొద్దు. అదే నేను అర్హుణ్ణి అయితే చెప్పు అని అడిగాడు. మొత్తానికి చెప్పమని అడిగితే, నీకంటే అర్హుడు ఎవడయ్యా అడుగు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఎదుగు నువ్వు నా భక్తుడివి, నాకు ఇష్టమైన వాడివి. ఎస్తు మాం సర్వభావేన భజతే కోపి మానవ నతస్యాదేయమస్తీహ త్రైలోక్యే సచరాచరే. ఎవడైతే సర్వభావేన భజతే మాం, నన్ను సర్వభావముతో భజిస్తాడో వాడికి ముల్లోకాల్లో ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తానన్నాడు. అది శివుడు చెప్పింది ఇక్కడ. సర్వభావంతో, సర్వభావం అంటే నాకు శివుడే సర్వస్వము అనొక్క భావం ఉంటే చాలు, నీకేం అక్కర్లేదు. అన్ని తపస్సులు అన్ని పక్కన పడేయండి. శివుడే సర్వస్వం అనే భావన ఎంత గొప్పది. నువ్వే నాకు సర్వస్వం అన్నొక్క భావన ఉంటే వాడికి ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తాను. నువ్వు అలాంటి వాడివి కాబట్టి ఏదైనా ఇస్తాను అడుగు అంటే, ఇదిగో ఇక్కడ మొహం ముడుచుకుని కూర్చున్నాడే వీడు నా శిష్యుడు, వీడి వల్ల నాకు పెద్ద సమస్య వచ్చి పడింది అంటే, పాప అంత మహానుభావుడికి కూడా సమస్య వచ్చేది వాళ్ళ వల్లే. తెలుసుకోండి. ఇక్కడ ఏం చేస్తాం, వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏకాంతంలో ఉందామన్నా వీళ్ళు అంటుకుంటారు, బాధ్యత పడుతుంది. అందుకే నిజమైన యోగులు శిష్యుల్ని చేర్చకుండా ఎక్కడో ఉంటుంటారు. వాళ్ళకి ఎక్కడో మరొకటి రాసి పెట్టింటే వీళ్ళు తగులుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాం, వాళ్ళకి ఆ బాధ్యత పెడతాడు భగవంతుడు. వీళ్ళని కొందరు తనింపు చేయరా బాబు అని బాధ్యత పెడితే తప్పదు ఈ బాధలని. ఇక్కడ వీడున్నాడే ఇప్పుడు మౌనంగా కూర్చున్నాడు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. వీడి వల్ల నిన్ను పిలవాల్సి వచ్చింది. ఇతడు ఇప్పుడు ఇలా బుద్ధిగా కూర్చున్నాడు కానీ మహాపాపాత్ముడు. వీడు చెయ్యని పాపం లేదు, ఎందుకంటే పాపరతుడు. కాశీలోనే పుట్టి పెరిగాడు. కానీ కాశీలో పుట్టినప్పటికీ కూడాను చిన్నప్పటి నుంచి వాడికి పాప సంస్కారములు ఉండడం వల్ల తల్లిదండ్రులు గొప్పవారి నా దగ్గర చేర్చినా అటు తల్లిదండ్రుల మాట లేదు, నా మాట లేదు. అలా పెరుగుతున్నాడు.
పాపరుతుడి దురాచారుడి ఉన్నాడు. బోధించినప్పటికీ బెదిరించినప్పటికీ కూడాను బుద్ధి మారలేదు. పరధన పరదార వ్యామోహంతో తిరిగాడు. అలా అపహరిస్తూ తిరుగుతూ లోభి అయి పాపాలతో మునిగిపోతూ అటు మాతాపితలకి గురువులకి మిత్ర బాంధవులకు కూడా ద్రోహి అయి తిరుగుతున్నాడు. ఇతడు చేసే పాపాలు చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. ఏం చేయమంటావు? నేను చెప్పాల్సి ఎందుకంటే నేను మందలించాను, బోధించాను, ఎన్ని చెప్పినా ఇతను మార్చలేకపోయాను. అక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. పైగా అన్ని పనులు చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. నేను శిక్షించాను కూడా, మామూలుగా కాదు, ఊరికనే మందలించడమే కాదు, శిక్షించాలి గురువు. అదే బతిమలాడుతూ కోపగించుకుంటే మళ్ళీ వీడు తన మీద ఎక్కడ కోపగించుకుంటాడు గురువు భయపడకూడదు, శిక్షించాలి గట్టిగా. ఎంత నేను శిక్షించినప్పటికి కూడా ఇతని బుద్ధి మారట్లేదు. కొందరికలా ఏం చేస్తాం అనగా పుట్టకతో వస్తుందో స్వభావం అయిపోతుందో. ఇలాంటి వాడు కాశీలో ఉంటూ గురువులు శిష్యులు ఇంతమంది ఉన్నా కూడా మారలేదు వాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం వినయంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. పక్క కడితే స్వేచ్ఛాచారిగా ఉంటూ ఉంటాడు. ఆఖరికో రోజు ఏం చెప్పానంటే, నా ఎదుటి నుంచి నువ్వు తొలగిపో, లేకపోతే శపిస్తాను. ఎందుకంటే నీ గురించి నాకు అందరి ద్వారా తెలిసింది, నీ ఇష్టం వచ్చిన చోటుకు పో అని శపించేశాను. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. కలియుగవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం పూటనే సూర్యోదయాత్ పూర్వమే ఇంటి వద్ద తూర్పు తిరిగి నుంచొని సుప్రభాతం అనేటువంటిది చదువుకోవాలి. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ మనస్ఫూర్తిగా ఎవరైతే సుప్రభాతం పఠిస్తారో వారికి కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు సర్వ విధములైనటువంటి సంపదల్ని ప్రసాదిస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలన్నీ కూడా మనసులో తలుచుకుంటూ వివిధ రకాలైన సేవల్లో తాము కూడా పాల్గొన్నాము అని మానసికంగా భావన చేస్తూ బ్రహ్మ కడిగిన పాదాన్ని మనసులో తలుచుకుంటూ శరణాగతి కోరుతూ గోవింద నామాలు చదివి వెంకటేశ్వర కవచాన్ని పఠించి స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూను నివేదనగా సమర్పించి ఈరోజు 10 మందికి పంచటం కూడాను అద్వితీయమైనటువంటి ఐశ్వర్యానికి నాంది పలికిన వాళ్ళమవుతాం. ఈ జీవిత ఆరాట పోరాట వ్యవస్థలో అనుక్షణం కూడాను మానవుడు అనుభవించే రకరకాల బాధల నుంచి విముక్తి కోసం కలియుగవాసుడైన వెంకటేశ్వరుని ధ్యానించటం, కలియుగవాసుడైన ఆ వెంకటేశ్వర దర్శనం కోసం మనసు తహతహలాడటం చాలా గొప్ప విశేషంగా మనం భావించాలి. అందుకే గోవిందా అంటే స్వామి పలుకుతాడు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఒక్క పిలుపు చాలు స్వామివారిని, అలా పిలిస్తేనే చాలు. గోవిందా అంటే ఓయ్ అంటాడు ఆయన. అందుచేత ఆ స్వామిని మనసు నిండా తలుచుకుంటూ మనం ఎక్కడ ఉన్నా ఆ యొక్క స్వామి యొక్క సంపూర్ణ విగ్రహాన్ని మన మనసులో తలుచుకుంటూ ఎన్ని జన్మల సుకృత పుణ్యమో స్వామి మానవ జన్మ, దీన్ని సార్థకతం చేసుకునేందుకు నీ సేవలో జీవితాన్ని అంకితం చేసుకునేందుకు అవకాశాన్ని ప్రసాదించు అంటూ ప్రార్థించి తరించాల్సిన శుభగడియలు ఇవన్నీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయనాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:50. తిథి విదియ రాత్రి 1:44 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:35 వరకు, వర్జం ఉదయం 10:35 నుంచి 12:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:52 నుంచి 7:36 వరకు, అమృతకాలం రాత్రి 8:20 నుంచి 9:57 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30కి. నేటి విశేషం శనివారం. సూర్యోదయానికి ముందే లేవడం, స్నానం చేయడం, తర్వాత శంకరునికి పూజ చేసుకోవడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా మనకు గ్రహదోషాలన్నిటినీ అధిగమించేలా చేసి ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి, ఆనందాన్ని వృద్ధి చేస్తాయి. ఈరోజు మరో విశేషం అశూన్య శయన వ్రతం. ఈరోజు ప్రారంభం చేసి కార్తీక మాసం వరకు కొనసాగిస్తారు. ప్రతి కృష్ణపక్ష విధియ నాడు ఆ కొత్త మంచం పైన లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి పూజిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చివర కృష్ణపక్ష విధియ నాడు ఆ మంచం దానం చేస్తారు మంచి ఉత్తములైనటువంటి దంపతులకు. అలా చేయడం వల్ల భార్యాభర్తలిద్దరూ కూడా కలహాదులు లేకుండా అన్యోన్యంగా ఉండగలుగుతారు, ప్రేమగా ఉండగలుగుతారు. శరీరాన్ని విడిచినటువంటి సందర్భంలో కూడా ఎక్కువ దూరం లేకుండా దగ్గరగానే శరీరాన్ని విడిచిపెడతారు. నేటి ఆణిముత్యాలు. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. మహానుభావుడు యుద్ధకాండలో విభీషణుడు వచ్చి ఆశ్చర్యం అడిగాడు. అందరూ నిలబడ్డారు, ఒక్కొక్కరిని పిలిచి అడిగారు, ఒక్కొక్కటి చెప్పారు. విభీషణుడికి ఇవ్వద్దన్నారు, రావణాసురుడి పనుపని వచ్చాడన్నాడు, రావణాసురుడి తమ్ముడు అన్నారు, ఇన్ని చెప్పారు. ఆయన అన్నాడు, పూర్వం అరణ్యంలో చెట్టు మీద మగపక్షి ఆడపక్షి 2 పక్షులు ఉండేవి. ఆ 2 పక్షులలో ఒక బోయవాడు ఒకరోజు రాత్రి ఆహారం దొరక్క వెతికి గూటికి తిరిగొచ్చి ఆడుకుంటున్నటువంటి ఆ ఆడపక్షి మగపక్షులలో ఆడపక్షి మీద గురిపెట్టి బాణం వేసి కొట్టాడు. ఆ ఆడపక్షి కింద పడి చచ్చిపోయింది. మగపక్షి చూసి గిరికీలు తిరుగుతుండగానే దాని రెక్కలు లాగేసి కాల్చి తినేశాడు. అదే బోయవాడు ఒకనోడు అరణ్యంలోకి వస్తే విపరీతమైన వర్షం, ఓ చెట్టు కింద అలా కూర్చున్నాడు. కడుపులో ఆకలి, వాన, చలి, చీకటి, ఎక్కడికి వెళ్ళలేక ఒకనాడు 2 పక్షులు కలిసి వినోదిస్తుండగా ఆడపక్షిని తన బాణముల చేత కొట్టినటువంటి చెట్టు కిందకొచ్చి కూర్చున్నాడు. మగపక్షి చూసింది, అరే నా చెట్టు కిందకొచ్చి కూర్చున్నాడు కాబట్టి నాకు అతిథి, నా ఇంటికి వచ్చినవాడు. అతిథి తినకుండా వెళ్ళిపోతే అంతకన్నా అన్యాయమైన పాపం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇతనికి నేను ఆహారం సమకూర్చాలనుకుంది ఆ పక్షి. అనుకుని అది గబగబా వెళ్ళి
అగ్ని ఇలా ఒకదాన్ని ఒకటి ఘర్షణ చేస్తే అగ్నిహోత్రం పుట్టేటటువంటి రాళ్ళు పట్టుకొచ్చి వాడి దగ్గర పడేసింది. వాడు అగ్నిహోత్రాన్ని మెల్లిగా సృజించాడు. అగ్నిహోత్రం వెలుగుతోంది. ఒళ్ళు కాచుకున్నాడు, కానీ కడుపులో ఆకలి రగిలిపోతోంది. అతని దేహాన్ని రక్షించాను, కానీ అతని ఆకలి తీర్చాలి. ఇప్పుడు నేను ఎక్కడ తేను? మనిషి తినగలిగినంత అన్నం నా చిన్న నోటితో ఎక్కడ తెస్తానని మగపక్షి అందులో పడిపోయింది. ఆ చనిపోయి కాలిపోతున్న పక్షిని బోయవాడు తిని ప్రాణం నిలబెట్టుకున్నాడు. ఒక నోరు లేని పక్షి తాను ఉన్న చెట్టు కిందకి తనకి ఇతపూర్వం అపకారం చేసిన వాడు వస్తే ఉపకారం చేసింది. మనుష్యుడనై పుట్టి క్షత్రియుడనై దశరథ మహారాజు గారి కుమారుడనై నా దగ్గర ఆశ్రయం పొందుదామని శరణాగతి చేసి వచ్చిన విభీషణుడి యొక్క గుణదోషములను నేను విచారణ చెయ్యనా? వాడు ఎవరైనా కానీ నేను శరణాగతి ఇచ్చేస్తున్నానంతే. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా, నేను నీవాడనని ఎవరంటాడో వాళ్ళందరికీ నేను శరణాగతిస్తాను, వాళ్ళ పాపములను కడిగేస్తానన్నాడు. కాబట్టి లక్ష్మణస్వామి, అన్నయ్య ఉత్సాహాన్ని పొందు, ఉత్సాహము చేత ఏ కార్యాన్ని చెయ్యలేవంటే మహానుభావుడు వెంటనే సంతోషాన్ని పొంది, మంచి మాట చెప్పావురా లక్ష్మణ, పద సీతమ్మని వెతుకుదాం అని బయలుదేరి వెళ్ళిపోయాడు. తప్ప మాటకి ఎంత మార్చుకున్నాడో అదే లక్ష్మణస్వామి మాట రాముడు వినకపోయినా, లక్ష్మణుడు ఆ మాట చెప్పకపోయినా రామాయణంలో అసలు ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో ఎవరు ఊహించలేరు. అంత శక్తివంతుడైన రాముడు మాట వినే లక్షణం ఉన్నవాడు కనుక లక్ష్మణస్వామి మాటలు విని ఉపశాంతి పొంది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కిష్కింధకాండలోకి ప్రవేశించారు. కిష్కింధకాండలోకి ప్రవేశించిన తరువాత కథ అంతా తిరిగిపోవడానికి కారణం మాటే. నరులు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు. వాళ్ళ తేజస్సు చూశాడు. చూసి వాలి మమ్మల్ని చంపడానికి పంపించి ఉంటాడు, తాను రాకూడదు కనుక ఋష్యమూక పర్వతం మీదకి అని సుగ్రీవుడు భయపడి పారిపోతున్నాడు. మంత్రి అయినటువంటి హనుమ వెళ్ళి పట్టుకున్నారు. ఎందుకు పారిపోతున్నావు, అసలు కారణం చెప్పి పారిపో. అదిగో నరులు ఇద్దరు పంపా సరోవరంలో నడుస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూస్తే సామాన్యంగా లేరు. వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు వాలి పనుపున, అందుకే పారిపోతున్నానన్నాడు. వెంటనే హనుమ అన్నారు, అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసియో మతః. కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు, నీ చిన్న బుద్ధి బయట పెట్టుకున్నావు. ఏమిటి పరుగులు, దిక్కుమాలిన పరుగులు, ఎన్నాళ్ళు పరిగెడతావిలా? అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు? తెలుసుకుని పారిపో, తెలుసుకోకుండా పారిపోతావేంటి అంటే ఎంత పిరికితనాన్ని పొందాడంటే సుగ్రీవుడు. మామూలుగా మనం వెడితే సుగ్రీవుడు ఎక్కడున్నాడని ఏమీ తెలియని వాళ్ళ కనుక్కొని నా దగ్గరికి వచ్చి నన్ను చంపేస్తాడు. అందుకని అసలు ఎటువంటి వాడో చెప్పాలంటే లోకంలో ఒక్కడి దగ్గరే అబద్ధం చెప్పరు. అన్నీ విడిచిపెట్టేసిన వాడు తనంటూ కోరుకునేది లేదు. కాబట్టి కాషాయ దండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. కాషాయం బట్ట కట్టుకున్నంత మాత్రాన ఇక ఆయన యోగ్యతలను విచారించకుండా నమస్కారం చేస్తాం. ఎందుచేత అంటే ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు. కాబట్టి నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా అంటే సన్యాసి వేషం కట్టి స్వామి హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూర్వం మధురాదుర్గాన్ని ముట్టడించినట్లుగానే మనలోని రాజులు 4 దిక్కులకు వెళ్ళి ఈ పర్వతాన్ని 4 పక్కలా ముట్టడించండి అన్నాడు. జరాసంధుడి మహోపన్యాసం విని తక్కిన రాజులంతా మౌనంగా ఊరుకున్నారు. కానీ శిశుపాలుడు మాత్రం ఇలా అన్నాడు, జరాసంధ చక్రవర్తి, మీరు చెప్పేది చాలా కష్టమైన పని. ఇక్కడి రాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. వీటిని పేల్చడం, పగలగొట్టడం అంత తేలికైన పని కాదు. ఇక్కడ ముళ్ళు చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ దారులను నిర్మించడం చాలా తేలికైనటువంటి పని కాదు, ఇది సులభమైన పని కాదు. కనుక నేను ఉపాయం చెప్తాను, ఆలోచించండి.
ఈ పర్వతం చుట్టూ ఎండు పుల్లలు గడ్డి పోగు చేసి నిప్పు అంటించేస్తాం. దాంతో అన్ని పక్కల కారుచిచ్చు అంటుకొని ఈ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ మాడిపోతాయి. మన దగ్గరున్న సైన్యాలు పర్వత యుద్ధానికి అలవాటు పడినవి కావు. అందువల్ల వీళ్ళు కొండ ఎక్కడం కూడా కష్టమే. అదిగాక శ్రీకృష్ణ బలరాములు ఈ పర్వతాన్ని దుర్గంగా చేసుకొని యుద్ధం చేద్దామని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. వాళ్లకు కొండ మీద ఆహారము నీళ్లు దొరుకునంత కాలం యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎంతవరకు దొరుకుతాయో అంతవరకు. వాళ్ళకి అన్నోదకాలు లేకుండా చేయాలంటే ఈ కొండను తగలబెట్టడం ఒక్కటే మార్గం. ఉన్నది ఇద్దరే కదా, వీళ్ళని పట్టుకోవడం ఎంత అని మనం అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళ పరాక్రమాన్ని మనం ఇప్పటికే చాలాసార్లు అనుభవించున్నాం. వీళ్ళిద్దరూ మానవాతీతమైన శక్తులను ప్రదర్శిస్తున్నారు. కనుక వీళ్ళకి అన్నపానీయాలు లేకుండా చేసి వాళ్ళంతట వాళ్ళుగా కొండ దిగేటట్లు చేసి అప్పుడు వాళ్ళను పట్టుకోవడమే మంచిది. అదే మనకు జయకరం. లేదంటే చిక్కుకొని వాళ్ళిద్దరూ కొండ మీదే బూడిదైపోతారు. అది మనకు మరీ మంచిది అన్నాడు. శిశుపాలుడి మాటలు రాజులందరికీ బాగా నచ్చాయి. ఎందుకంటే ఆ కొండ ఎవరు ఎక్కలేరు. అందుకని చుట్టూ ముళ్ళ కంపలు, పెద్ద పెద్ద రాళ్ళు, అసలు ఎక్కేది తెలియదు ఈ సైన్యానికి. అంతా కింద తట్టు ఉండే యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళెక్కడెక్కుతారు? జరాసంధుడు కూడా ఈ సలహాకి ఒప్పుకున్నాడు, బాగుంది అని. వెంటనే వారు తమ సైన్యాలన్నీ పర్వతానికి కొంచెం దూరంగా జరిపి, అందరూ వెళ్ళండి బుడ్డీలు తాగేవాళ్ళు, మీకు అందరికీ అంటుకపోతుంది ఇంక మంట, అందరినీ దూరం పెట్టాడు. పర్వతానికి చుట్టూతా ఎండు చెట్లు, వెదురు బొంగులు, ఎండుగడ్డి మొదలైనవన్నీ పోగేసి 4 పక్కల ఒకేసారి నిప్పట్టించాడు. కొద్దిసేపట్లోనే ఆ మంటలు బాగా అంటుకొని పర్వతానికి 4 పక్కల ఒకేసారి కారుకిచ్చు కుమ్ముకొచ్చింది. సామాన్యంగా కొండల మీద కారుచిచ్చు అంటుకుంటూ పోతే గాలివాటం ఉన్న ఒక్కవైపుకు మాత్రమే మంటలు వ్యాపిస్తాయి. కానీ ఇక్కడ పని కట్టుకొని 4 వైపుల మంటలను పెంచుతున్నారు. కనుక కొండ 4 వైపులా చెలరేగి పచ్చని మహావృక్షాలను కూడా మలమలా మార్చసాగాయి. ఈ వేడికి పర్వత గుహల్లో ఉన్నటువంటి సింహాలు, పులులు వంటి జంతువులు, కొండ కలుగుల్లో ఉన్నటువంటి పాములు, ఇతర జంతువులు వికృతంగా అరుచుకుంటూ వెర్రిగా పరుగులు తీశాయి. ఈలోగా చెట్ల వేళ్లతో సహా కాలిపోవటంతో అనేక పెద్ద పెద్ద బండలు బడబడా క్రిందికి దొర్లిసాగాయి. దాంతో జరాసంధ సైన్యం మరొక 1/2 క్రోను దూరం, అంటే 1 మైలు దూరం వెనక్కి జరిగింది. లేకపోతే వాళ్ళ మీద పడిపోతుంది. కొంతమంది పడ్డాయి కూడా. ఈలోగా బలరామకృష్ణులు ఈ కారు చిచ్చును గమనించి కొమ్ముకు వస్తున్నటువంటి దట్టమైన పొగలను కొంచెం దూరంగా జరిగారు. అప్పుడు బలరామకృష్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. బలరాముడు, శ్రీకృష్ణ, మన మీది కోపంతో ఈ రాజులు ఈ పర్వతం మొత్తానికే నిప్పు పెట్టారు. దీనివల్ల పర్వతం మీద వృక్షజాతికి, ఇతర జంతు జాతికి కూడా గొప్ప కీడు సంభవిస్తుంది. పాపం, ఈ పర్వతం మన కోసం ఎంత కష్టంలో పడ్డది. మనం ఎటువైపు నుంచి కొండ దిగుతామో అని ఈ రాజులందరూ కొండ చుట్టూ కాపలా కాస్తున్నారట. మనం ఈ కొండ రుణం తీర్చుకోవాలంటే మనమే స్వయంగా క్రిందికి దూకేసి మన బాహుబలంతో ఈ క్షత్రియులందరినీ సంహరించడమే ఉత్తమమైనటువంటి మార్గం అనిపిస్తుంది అన్నాడు బలరాముడు. అప్పటికే కొంచెం మత్తెక్కి ఉన్న బలరాముడు తమ్ముడితో ఇలా అంటూనే రాజుల మధ్యలోకి దూకేశాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు కూడా అన్నగారి వెనకలే దూకేశాడు. ఏం చేసేది, బాగా చెట్ల రసం తాగి పారేశాడు కదా, ఎక్కిపోయింది, మత్తెక్కిపోయింది. అందుకని తాను దూకుతోనే కృష్ణుడు దూకేశాడు. కృష్ణుడు అలా దూకే ముందు తన పాదాలతో ఆ కొండను గట్టిగా క్రిందికి తొక్కాడు.
ఆ తొక్కిన తొక్కుడు బలానికి ఆ పర్వతం కొంచెం క్రిందికి కుంచుకుపోయిన పర్వత గర్భంలో దాగి ఉన్న జల ప్రవాహాలు ఒక్కసారిగా నలువైపులా పెళ్ళుబికాయి, ఉబికాయి. అదే కదా కావలసింది. దాన్ని రక్షించాడు, పర్వతాన్నే రక్షించాడు పరమాత్ముడు. ఆ నీటి పొంగులకు పర్వతం యొక్క 4 పక్కలా చెలరేగినటువంటి కారుచిచ్చు ఒక్క క్షణంలో చల్లారిపోయింది. ఇది జరుగుతూ ఉండగానే శ్రీకృష్ణుడు క్రిందికి దూకేశాడు. ఊహించని పిడుగుల్లాగా బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఒకరి వెనకాల ఒకరు సైన్య సమూహం మధ్యలోకి దూకేసరికి యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి రాజులంతా బెంబేలెత్తిపోయారు. ఎక్కడ ముందు దూకింటే వాళ్ళంతా ఒకరి మీద కొట్టుకునేవాళ్ళేమో. ఏం చేశాడు? మధ్యలో వెళ్ళి దూకేశాడు. చేతిలో ఏ ఆయుధాలు లేని శ్రీ బలరామకృష్ణుల్లా మొదట తమ బాహువులనే ఆయుధాలుగా చేసుకొని యుద్ధం ప్రారంభించారు. ఒట్టి చేతులతో ఉన్నారు ఇద్దరు. కానీ యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ వాళ్ళిద్దరూ తమ దివ్య ఆయుధాలను తమ చేతుల్లోకి రావాలని సంకల్పించారు. దాంతో పూర్వము మధురానగరం యుద్ధంలోగానే నాగలి, రోకలి అనేవి బలరాముడి చేతుల్లోకి, చక్రము, గద అనేవి శ్రీకృష్ణుడి చేతుల్లోకి వచ్చి చేరాయి. చేతుల్లో ఆయుధాలు లేనప్పుడే శత్రురాజులను వాళ్ళ దాటికి తట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి దివ్యాయుధాలు వచ్చేసరికి ఆ రాజులు వాళ్ళ దగ్గరలో నిలబడలేకపోతున్నారు. దాంతో వారంతా వెనక్కి పరుగులు తీసి జరాసంధుడు వెనకాల చేరారు. జరాసంధుడు వారందరినీ నానా తిట్లు తిట్టి మళ్ళీ యుద్ధరంగంలోకి పంపించి పిల్లుల్లాగా అంతా జరాసంధుడు చుట్టూ చేరారు. వెనక్కు దాక్కున్నారు అందరూ కూడా. జరాసంధుడు పోండి యుద్ధానికి అన్నారు. యుద్ధరంలోకి పంపించి మళ్ళీ తాను కూడా స్వయంగా యుద్ధంలోకి దిగాడు. బలరాముడు తన నాగలితో రథాలను, ఏనుగులను కూడా పక్కకు గుంజి పారేశాడు. ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసులు. తన రోకలితో వాటిని నుగ్గు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన చక్రంతోనూ గదతోనూ 1000 మందిని సంహరించేస్తున్నాడు. నెత్తురు ఏర్లు అయి ప్రవహిస్తుంది. ఒక దశలో మళ్ళీ శత్రు సైన్యాలు వెనక్కి పారిపోవటం మొదలుపెట్టాయి. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళని ఎత్తి పొడుస్తూ, ఓహో మహావీరులారా, నేను మా అన్నగారు కేవలం పాదచారులుగా ఉన్నాం. మీకు రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యాలు అన్నీ ఉన్నాయి. అయినా మీరు ఎందుకు పారిపోతున్నారు? ఇదేంటి పారిపోయే యుద్ధమా ఇది? 17 మాటలు పారిపోయారు మీరు చక్రవర్తి అని నెత్తి మీద పెట్టుకున్న ఆ జరాసంధుడు ఎక్కడికి పోయాడు? అతడు మా ముందుకు రాడేమి? ధైర్యం చాలట్లేదా అని బాగా రెచ్చగొట్టాడు. ఈ మాటలు విని దరదుడు అనేటువంటి రాజు మండిపడుతూ, ఓ బలరామ, నీకు పరాక్రమం ఉంటే నాతో యుద్ధం చేయి అంటూ బలరాముడి మీదికి దూకాడు. కానీ త్వరలోనే అతని శిరస్సు బలరాముడి రోకలి దెబ్బలకు ముక్కలైపోయింది. దీంతో రెచ్చపోయినటువంటి జరాసంధుడు ఒక్కసారిగా బలరాముడి మీదికి విరుచుకుపడ్డాడు. పూర్వం మధురానగరంలాగానే ఇక్కడ కూడా ఘోరాతి ఘోరమైనటువంటి గదాయుద్ధం జరిగింది. ఒక దశలో బలరాముడి గద సూటిగా జరాసంధుడు నెత్తి మీద పడబోతుంది. అయిపోయింది. ఇంతలో ఆకాశం నుంచి దేవవాణి ఉచ్చస్వరంతో, బలరామ ఎందుకు తొందరపడతావు? మళ్ళీ అదే ప్రకారంగా. ఏంటి ఇటు సావడా అనుకున్నాడు పాపం. చచ్చే సమయానికి సరిగా ఈ ఆకాశవాణి ఎక్కడి నుంచి వస్తుంది తెలియటం లేదు. జరాసంధుడిని సంహరించవలసింది నువ్వు కాదు, నువ్వు తగ్గు అని అందరికీ వినిపించేట్లుగా పలికింది. ఆ మాటలు వింటూనే చుట్టుపక్కల రాజులంతా బిత్తరపోయారు. జరాసంధుడు చిన్నపోయాడు, ముఖం అవమానం అయిపోయింది. బలరాముడు తన రోకల్ని వెనక్కి లాక్కొని తగ్గాడు మెల్లగా. ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధం మాని వెనక్కి వచ్చేశాడో అప్పుడే ఇతర రాజులు, వారి సైన్యాలు కూడా మౌనంగా వెనక్కి నడిచాయి.
సైన్యాలు వెనక్కి వెళ్ళిపోవడంతో ఎక్కడెక్కడికి నక్కలు, కుక్కలు, కాకులు, గద్దలు మొదలైన మాంసభక్షక జంతువులన్నీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఇది. కుక్కలు, నక్కలు ఇవన్నీ మాంసభక్షకులు కదా. కాకులు, గ్రద్దలు ఈ జంతువులన్నీ అక్కడ పడి బంధువులు ఆ శవాల మీద పడి పిక్కు తినటము మొదలుపెట్టాయి. శుభ్రంగా క్లీన్ చేశాయి. జరాసంధ పరివారం అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా జరాసంధ పరివారం అంతా కూడా దానిలోనే ఉన్నట్టు చేదీ రాజైన దమఘోషుడు మాత్రం వెళ్ళిపోకుండా నిలబడి మెల్లిగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, ఓ యాదవనందన, నేను నీ మేనత్త భర్తను, చేదీ దేశపు రాజును. నన్ను దమఘోషుడు అంటారు. నేను నా సైన్యంతో సహా నీ దగ్గరకు వచ్చేశాను. నన్ను ఆదరించు. నేను పూర్వమే జరాసంధుడితో అతనికి ఈ యుద్ధం తగదని, అతను శ్రీకృష్ణుడిని జయించలేడని, మనం జయించడానికి వీల్లేదని నేను చెప్పా. ఆ గర్వాంధుడు నా మాట వినక నీ మీదికి యుద్ధానికి వచ్చి మళ్ళీ పరాజయం పాలై పారిపోతున్నాడు. నేను ఆ జరాసంధుడి యొక్క పక్షాన్ని వదిలేశానిక నీ పక్షంలోకి చేరిపోతున్నాను. అందుకే నీ హితం కోసం 2 మాటలు చెబుతున్నాను. శ్రీకృష్ణ, పిశాచాలు తిరిగే ఈ శవాల గుట్టల మధ్యలో, ఈ గుట్టల మధ్యలో మీరిద్దరూ ఎక్కువసేపు ఉండటం క్షేమం కాదు. ఇక్కడ దగ్గరలోనే కరవీరపురం అనే నగరం ఉంది. అక్కడ వాసుదేవుడు అనే రాజు ఉన్నాడు. అతడికి శృగాలుడు అనేటువంటి మరో పేరు కూడా ఉంది. మీరు నా రథం ఎక్కండి, మనం అందరం కలిసి ఆ రాజు దగ్గరికి వెళదాం. ఆ తర్వాత ఏం చేయాలో అక్కడ ఆలోచిద్దాం అన్నాడు. శ్రీకృష్ణుడు దమఘోషి మాటలను ప్రీతితో స్వీకరించి ఇలా అన్నాడు, చేదీ రాజశ్రేష్ఠ, మీరు బంధుత్వానికి తగిన మంచి మాటలు మాట్లాడారు. మాకు పెద్ద దిక్కుగా నిలబడుతున్నారు. అందుచేత ఇక ముందు కూడా మాకు జయం ఖాయమనే ధైర్యం కూడా పెరుగుతూ ఉంది. మీరు అన్నట్లుగానే జరాసంధుడు పారిపోతున్నాడు కానీ వైరాన్ని వదిలిపెట్టలేదు. సమయం చూసుకొని మళ్ళీ మా మీదకి దూకుతాడు. ఇదే పని, దూకటం, మేము యుద్ధం చేయటం, మళ్ళీ పారిపోవటం. ఏమిటో మాకు అర్థం కాలేదు. వాణ్ణి నరుకుదామంటే ఆకాశవాణి అడ్డం పడుతుంది, మాటికి పలుకుతుంది. ఎప్పుడు వాడికి ఆయుస్తో తరుగుతుందో తెలీదు. నిజమే మీరు చెప్పేది, ఇక్కడ అన్నీ భూత ప్రేత పిశాచాలన్నీ తిరుగుతున్నాయి. బాగలేదు ఇక్కడ. మీరు చెప్పినట్టే పెద్దవాళ్ళు మీరు, అందుకని మీరు చెప్పినట్టే చేస్తాను. జరాసంధుడు అతనే కాదు, మరికొందరు కూడా దూకుతారు. జరాసంధుడితో పాటు యుద్ధం చేస్తూనే ఉన్నారు. మీరు సమీప భవిష్యత్తులో అనేక మహాయుద్ధాలను చూస్తారు. శత్రువీరులైన రాజులంతా మా ఈ గోమంత పర్వత ప్రాంత యుద్ధాన్ని చక్ర యుద్ధమని, ముసలి యుద్ధమని పిలుస్తారు అన్నాడు శ్రీకృష్ణుడు. స్నేహభావంతో వారు అక్కడికి చేరేటప్పటికీ అక్కడి పరిస్థితి అలా లేదు. కరవీరపురాధీశుడైనటువంటి శృగాలుడికి సైన్య సమేతులైన శ్రీకృష్ణ బలరాములు తన నగరం దగ్గరికి వచ్చారని తెలిసేసరికి అతడు మండిపడ్డాడు. ఇది స్నేహపూర్వకమైన రాక అని అతడు నమ్మలేదు. అందువల్ల అతను వారి మీదికి ఎదురుదాడికి సిద్ధపడ్డాడు, భయపడ్డాడు. అతడు పూర్వము గాయత్రీ మంత్రోపాసన బాగా చేసి సూర్యభగవానుని ప్రత్యక్షం చేసుకొని ఆయన ద్వారా ఒక అపూర్వమైనటువంటి రథాన్ని వరంగా సంపాదించాడు. అందువల్ల అతను పరాజయం అనేది లేనే లేదని అతను గట్టిగా భావిస్తూ ఉండేవాడు. ఆ గర్వంతో శృగాలుడు సేనా సమేతుడై సరాసరి శ్రీకృష్ణుడికి ఎదురుగా నిలిచి ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, గోమంత పర్వతం దగ్గర నువ్వేదో యుద్ధం చేశావని, గెలిచావని నేను అప్పుడే విన్నాను. అయితే నువ్వు గెలిచింది పనికిరాని రాజుల్ని, శక్తి లేని రాజుల్ని. నీకు అసలు యుద్ధంలో అనుభవమే లేదు. అలాంటి వాడివి ధైర్యం చేసి నా మీదికి దండెత్తి వచ్చావు.
మామూలుగా వచ్చారు వీళ్ళు, దండెత్తి అనుకున్నాడు పాపం. నీకు అంత యుద్ధ శక్తి ఉంటే మనిద్దరము ద్వంద్వ యుద్ధం చేద్దాం, అనవసరంగా ఈ సైనికులకు చంపడం దేనికి? నా పేరు వాసుదేవుడే, నీ పేరు వాసుదేవుడే కదా, మన ఇద్దరిలో ఎవరు గెలిచినా లోకంలో ఒక్కడే వసుదేవుడు మిగిలి ఉండాలి, దమ్ముంటే ద్వంద్వ యుద్ధానికి దిగు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని, సరే అయితే నువ్వే ముందుగా కొట్టు అంటూ తన చేతిలోకి చక్రాయుధాన్ని తీసుకొని రథం మీద నిశ్చలంగా నిలబడ్డాడు. శృగాలుడు వెనువెంటనే విజృంభించి రకరకాల ఆయుధాలను శ్రీకృష్ణుడి మీదకి విసిరికొట్టాడు. ఒక రథం పట్టుకొని ఇంత అహంకారం వీడికి. అవన్నీ పర్వతం మీదకి పట్ట గులకరాళ్ళులాగా శ్రీకృష్ణుడి తగిలి కింద పడిపోతున్నాయట. ఏంటేంటో వేసి కొట్టాడట. పర్వతానికి తగిలితో గులకరాళ్ళు అట్లా అయిపోయినాయి. తర్వాత కొంతసేపటికి శ్రీకృష్ణుడు కొంచెం కోపగించి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని శృగాలుడి గుండెలకు సూటిగా ప్రయోగించాడు. శృగాలుడు ఆ చక్రాన్ని పెద్దగా లక్ష్యం చేయక వేరే ఆయుధాలను కృష్ణుడి మీదకు ప్రయోగించబోయాడు. ఈలోగా శ్రీకృష్ణుడి చక్రం వచ్చి శృగాలుడి కవచాన్ని గుండెల్ని కూడా చీల్చి పారవేయడంతో శృగాలుడు మొదలు నరికిన చెట్టుల్లే నేల మీదకి ఒరిగిపోయాడు. అట్లా వేళ్లతో నరికి పారేశాడు. శృగాలుడి ప్రజలకి, సైన్యానికి శృగాలుడి మీద చాలా గట్టి అభిమానం ఉన్నట్లుగా ఉంది. వారంతా శృగాలుడి శవం చుట్టూ చేరి బోరు బోరున విలపించసాగారు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణుడు అక్కడి సైన్యానికి, ప్రజలకు కూడా అభయప్రదానం చేస్తూ, నాకు మీ రాజుతో వైరం లేదు, మీ మీద అసలే లేదు, మీ రాజు నా మీదికి యుద్ధానికి దూకాడు కనుక నేను యుద్ధం చేశాను, నేను మిమ్మల్ని ఎవరిని చంపను, మీరు ఎవరూ భయపడవలసిన పని లేదు అని బిగ్గరగా ప్రకటించాడు. ఈ ప్రకటన విన్నాక వాళ్ళ ఏడుపులు మరింత పెరిగాయి. ఈలోగా శృగాలుడి అంతఃపుర స్త్రీలు కూడా అక్కడికి పరుగులు పరుగులు వచ్చి శృగాలుడి శవం మీద పడి చాలాసేపు విలపించారు. ఇంతలో కొంతసేపు అయ్యాక శృగాలుడి పట్టపురాణి అయినటువంటి పద్మావతీదేవి తన ఏకైక పుత్రుడైనటువంటి చక్రదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి విలపిస్తూ ఇలా విన్నవించుకుంది. వీరా, నువ్వు ఒకే ఒక దెబ్బతో ఎవరిని వధించావో ఆ వీరుడి పుత్రుడే ఈ బాలుడు. వీడు బాలుడు, ఇప్పుడు దిక్కులేనివాడు, నిన్ను శరణు వేడుతున్నాడు. మా మహారాజు ముందే స్నేహాస్తం చాచి ఉంటే, నీకు స్వాగతం పలికి ఉంటే ఇలా నీ చక్ర ఘాతానికి బలి అయి ఉండేవాడు కాదు. వీరా, ఇక ఈ పిల్లవాడిని నీ సొంత పిల్లవాడిలాగా రక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉంది అన్నది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.